సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తాజాగా 24వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి మెంటార్ యువరాజ్ సింగ్ అభిషేక్కు బర్త్డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారుతోంది. అందులో హ్యాపీ బర్త్డే అభిషేక్, ఈ ఏడాది నువ్వు మరిన్ని సింగిల్స్ తీస్తావని ఆశిస్తున్నాను. కష్టపడి పనిచేస్తూనే ఉండు అని ఓ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారుతోంది. అయితే ఐపీఎల్ 17వ సీజన్లో భారీ హిట్టింగ్తో బౌలర్లను అభిషేక్ బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన బ్యాటర్గా అతడు పేరు పొందారు. అదే సీజన్లో 41 సిక్స్లు కొట్టి ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్గా అవతరించాడు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ డకౌట్గా వెనుతిరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసి టీ20లోకి అడుగుపెట్టిన అతడు తొలి మ్యాచ్లోనే నిరాశపరచటం అభిమానులను కాస్త కలవరపెట్టింది. ఈ విషయంపై ఇటీవల అభిషేక్ మాట్లాడుతూ, నేను డకౌటయ్యా. యువరాజ్ ఎందుకు సంతోషించారో ఇప్పటికీ తెలీదు కానీ మంచి ప్రారంభమని ప్రోత్సహించారు. ఆయన నాకు మెంటార్గానే కాకుండా జీవితంలోనూ మార్గదర్శిగా నిలిచారు అని అన్నాడు. కానీ ఆ డకౌట్ తర్వాత రెండో టీ20లో అభిషేక్ సెంచరీ బాదేశాడు. ఇక యువరాజ్ లాగానే అభిషేక్ శర్మ కూడా ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. అలవోకగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే యువరాజ్ను అభిషేక్ మెంటార్గా భావిస్తుంటాడు. ఆయన కూడా తన అనుభవంతో విలువైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే యువీ ప్రస్తుతం అభిషేక్, శుభమన్ గిల్, అన్మోల్ ప్రత్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగులతో సహా పలువురు యువ పంజాబ్ క్రికెటర్లకు మెంటార్గా వ్యవహరిస్తున్నారు.